చల్లగా. లెట్స్ వెల్కమ్ సార్థక్. నమస్తే, హౌ ఆర్ యూ? ఫైన్. ఇది గెటప్ ఏంటి? నేను సిరివెనెల మూవీలోని బెనర్జీ గారి గెటప్. ఓ, ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు. నువ్వు పాడబోయే పాట ఆ సినిమా నుంచేనా? ఆ పాటేనా? ఓకే, అంటే మధ్యలో ఫ్లూట్ నువ్వే వాయిస్తావా? లేదు, అది చెయ్యాలి. యుగంధర్ అన్న ఇలా వాయించినప్పుడు నువ్వు ఆ ప్లేబ్యాక్ పర్ఫార్మెన్స్ చేయాలి. ఇది పట్టుకొని అలా చేసి. ఆ మైక్ కింద పడే. ఓకే ఓకేనా? ఓకే మైక్ కింద పడేసి ఫ్లూట్ వాయించేసినప్పుడు ఆ ఫ్లూట్ వాయించేసి మళ్ళీ ఫ్లూట్ పడేసి మైక్ ఎత్తు. ఓకే ఓకేనా? ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు. ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు. నన్ను గన్న నా వాళ్ళు నా కళ్ళ లోకిళ్ళు. నన్ను గన్న నా వాళ్ళు నా కళ్ళలో గిళ్ళు. ఈ గాలి ఈ నేల. చిన్నారి గొరవంక కూసేను ఆ వంక. నా రాక తెలిసాక వచ్చేను ఆ వంక. చిన్నారి గొరవంక కూసేను ఆ వంక. నా రాక తెలిసాక వచ్చేను ఆ వంక. ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్ళకు కలిసాక. ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్ళకు కలిసాక. ఉప్పొంగిన గుండెలకేక ఎగసేను నింగిదాక. ఉప్పొంగిన గుండెలకేక ఎగసేను నింగిదాక. ఎగసేను నింగిదాక. ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు. నన్ను గన్న నా వాళ్ళు నా కళ్ళ లోకిళ్ళు. ఈ గాలి ఈ నేల. ఏనాడో ఈ శిల్పి కన్నాడో ఈ కలను. ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కథను. ఏనాడో ఈ శిల్పి కన్నాడో ఈ కలను. ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కథను. ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథను. ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథను. ఈ రాళ్ళే జవరాళ్ళై ఇక నాట్యాలాడేను. ఈ రాళ్ళే జవరాళ్ళై ఇక నాట్యాలాడేను. ఆహాహా ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు.
నన్ను కన్న నా వాళ్ళు ఆ నా కళ్ళలో గిళ్ళు ఈ గాలి ఈ నేల. జడ్జెస్ ఓవర్ టు యూ. సార్థక్, నువ్వు అంతకు ముందు సిరీస్ లో పార్టిసిపేట్ చేసి ఎన్ని రోజులైంది? 2 years. 2 years అయిపోయింది. 2 years లో నీ సింగింగ్ లో, అంటే నీ ఏజ్ ప్రకారం నీ సింగింగ్ స్టైల్లో నువ్వు చూసిన మార్పు ఏంటన్నా? అంటే అప్పుడు కొంచెం రేంజ్ వెళ్ళగలిగాను, ఇప్పుడు వెళ్ళలేక. అది న్యాచురల్ గా వస్తున్నటువంటి మార్పు వయసుతో. అండ్ నువ్వు ఇప్పుడిప్పుడే చాలా ఫాస్ట్ గా ఆడపిల్లలు ఎదుగుతారు. ఈ ఏజ్ లో ఉన్నటువంటి అబ్బాయిలకి ముఖ్యంగా కాన్ఫిడెన్స్ లెవెల్ కి సంబంధించినటువంటి విషయం కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మీతో. అండ్ ఐ అండర్స్టాండ్ that completely. Okay, you are trying hard for it and you are pushing yourself. And నీ ఏజ్ మగపిల్లలకి చాలా మందికి, పాడే వాళ్ళకి, పాడాలనుకునే వాళ్ళకి కూడా అదొక ఇన్స్పిరేషన్. కొంతమందికి ఏంటంటే అలా రెస్ట్రిక్ట్ అయిపోతారు, కొంతమంది పుష్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ తనున్నాడు కదా ధీరజ్, తనకేంటంటే న్యాచురల్ గానే బ్రేక్ అవ్వకుండా, వాయిస్ క్రాక్ అవ్వకుండా రేంజ్ వెళ్ళిపోతుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా ఉంటుంది. బట్ నీ కాన్ఫిడెన్స్ ని మాత్రం దయచేసి ఎప్పటికీ లూజ్ అవ్వద్దు. యు ఆర్ అ ఫ్యాంటాస్టిక్ సింగర్ అండ్ యూ కంటిన్యూ టు బి అ ఫ్యాబులస్ సింగర్. ఈ ఇబ్బందులన్నీ అధిగమించి నీకు అతి త్వరలో ఒక సస్టైనబుల్ వాయిస్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ త్రూ, వి ఆర్ విత్ యూ, వి విల్ బి విత్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్థక్. సార్, సునీత గారు చెప్పిన దాంతో ఏకీభవిస్తూనే ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఏంటంటే నువ్వు ఇదే సిరీస్ లో రవివర్మకి అందని నువ్వేగా పాడావు. అవును సార్. అది ఎంత అందంగా, ఎంత సౌమ్యంగా పాడావో అది. ఇప్పుడు ఈ పాటకు వచ్చేసరికి ఏంటంటే పాట మొత్తం తేటగా లేదు, ఏదో అస్పష్టత, ఒక గొంతు మీద ఒక మబ్బు కమ్మినట్టుగా ఉంది. మొత్తం పాట అంత తేటగా లేదు. అదొక్కటి నాకు అనిపించిన విషయం. తర్వాత సాహిత్యంగా అంతగా చక్కగా పాడావు, రాగం కూడా చక్కగా ఉంది, శృతి అంత బాగుంది. కానీ ఆ తేటతనం లేదు, అస్పష్టత లోపించింది. ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కళను, ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళను. హ్యూగో అనే ఒక చిత్రకారుడు ఒక మాట చెప్పాడు, ముందు నేను కలగంటాను, తర్వాత నా కళను చిత్రిస్తాను అన్నారు. రచయిత కూడా అంతే, ముందు తన కవిత్వాన్ని స్వప్నిస్తాడు, తర్వాత తన స్వప్నాన్ని కవిత్వీకరిస్తాడు. అదే మాట శాస్త్రి గారు రాశారు. మొదటి చరణంలో నువ్వు ఎక్కడన్నావంటే, చిన్నారి గొరవంక కూసేను ఆవంక, నా రాక తెలిసాక వచ్చేను నా వంక. నువ్వు 2 సార్లు నా వంక అనలే, మళ్ళీ ఆ వంక అన్నావు. ఆ ఒక చిన్న పొరపాటు చేసావు సాహిత్యంలో. మిగతా అంతా బాగా పాడావు. కాకపోతే ఈ పాటలోనే ఒక అస్పష్టత ఉంది, దాన్ని ఖచ్చితంగా అధిగమిస్తావని, అధిగమించాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. నాకు నచ్చిన విషయం ఏంటంటే, ఇవాళ నువ్వు ఆ వాయిస్ని పట్టించుకోకుండా నువ్వు పుష్ చేసిన విషయం, అది నీ కంఫర్ట్ జోన్లోంచి బయటికి వచ్చి పర్ఫామ్ చేసావు. దాని రిజల్ట్ ఏవైనా కానీ ఆ ధైర్యాన్ని నేను మెచ్చుకుంటున్నాను. ఆ ఫస్ట్ పల్లవిలో వాయిస్ క్రాక్ అయింది, అదే ఆ డిస్కంఫర్ట్ నువ్వు భయపడుతూనే నువ్వు అది పుష్ చేయకుండా ఉన్నావు. దాని తర్వాత నువ్వు అదే వెలాసిటీతో రెండో చరణం తర్వాత పల్లవిలో నువ్వు పాడినప్పుడు ఆ నోట్ టచ్ అయింది, వాయిస్ క్రాక్ అవ్వాలి. అక్కడ కంట్రోల్ చేసుకున్నావు నీ వాయిస్. అది ఏం చేసావో అది నువ్వు మైండ్లో పెట్టుకో. ఎలా నువ్వు ఆ పాయింట్ని నువ్వు కంట్రోల్ చేసుకున్నావో, యూ హ్యావ్ టు కీప్ దట్ ఇన్ మైండ్. ఓకే సార్. చాలా అద్భుతమైన పాట ఎంపిక చేసుకున్నావు, బాగా ప్రెజెంట్ చేసావు, థ్యాంక్ యూ. ధైర్యంగా ప్రెజెంట్ చేసావు. ఇఫ్ ఐ మే సే, వెల్ డన్. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ.